వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇవాళ కూడా 2 డిఫరెంట్ రెసిపీస్తో స్పెషల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాము. సో హెల్దీగా చేయడానికి పల్లవి అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నావు, ఏంటి ఆ స్పెషాలిటీ? సో ముఖ్యంగా సౌత్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ అనగానే అందరికీ దోశ ఇడ్లీ గుర్తొస్తుంది మెయిన్గా, అండ్ అందరికీ అది చాలా ఇష్టం కూడా. సో ఇవాళ కూడా నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపించబోతున్నాను. సో ఇవాళ రెసిపీ వచ్చేసి షెజ్వాన్ దోసా. వావ్, షెజ్వాన్ దోస. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఇప్పుడు అందరికీ ఇష్టము, ఎందుకంటే ఆ సాస్ అంత డిఫరెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది టేస్ట్ బర్డ్స్కి. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో షెజ్వాన్ అనగానే మనకు కొంచెం ఆ చైనీస్ స్టైల్ అనేది ఇంగ్రీడియంట్స్తో సహా, అంటే సోయా సాస్ కానీ వెనిగర్ కానీ చక్కగా బెల్ పెప్పర్స్ కూడా తీసుకొచ్చేసావు. మంచిగా వెజిటబుల్స్ అండ్ నూడిల్స్ కూడా కొంచెం హెల్దీ నూడిల్స్ తెచ్చుంటావు కదా? యా అవును, ఇది సజ్జ పిండితో చేసిన నూడిల్స్. ఓకే, సో సజ్జల నూడిల్స్ అనమాట. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం నూడిల్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ వెల్లుల్లి, ఉల్లికాడలు, క్యారెట్, క్యాబేజ్ కూడా, ఆ తర్వాత బెల్ పెప్పర్, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. పర్ఫెక్ట్. ఓకే, అలాగే కొంచెం వెనిగర్ కూడా, నెక్స్ట్ సోయా సాస్ కూడా, ఇప్పుడు షెజ్వాన్ సాస్ కూడా కొంచెం వేద్దాం. పర్ఫెక్ట్. ఇందులోనే నూడిల్స్ కూడా వేసేద్దాం. వావ్, సో ఇక్కడ దాకా కూడా మనము ఒక రెసిపీ అయిపోయినట్టు యాక్చువల్గా. బట్ ఏంటంటే దోశ మన సౌత్ ఇండియన్ డిష్ కాబట్టి ఆ కాంబినేషన్లో చాలా వెరైటీ ఆఫ్ దోసెస్ చేసుకుంటున్నాం. సో ఇలా నూడిల్స్తో చేయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంతవరకు తీసుకోవచ్చు అంటే కొంచెం కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి దోశలు అండ్ సజ్జలు కాబట్టి ఓకే ఫైన్, బట్ స్టిల్ మనము షెజ్వాన్ సాస్ ఇవన్నీ కూడా యూస్ చేసాం కాబట్టి సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఏంటి? సో మనకు 1 దోశ సరిపోతుంది. 1 దోశలో మనము ఇది ఆల్మోస్ట్ హాఫ్ కప్ ఆఫ్ ద నూడిల్స్ వేస్తాం కాబట్టి అవి 2 మనకు సరిపోతుంది. పర్ఫెక్ట్ అన్నమాట. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ప్రిఫర్ చేయొచ్చు దీనికి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఫైన్. యా, బ్రేక్ఫాస్ట్లో కూడా ఫైన్, బట్ ఎవరికైతే యాసిడిటీ అండ్ అలాగే గ్యాస్ట్రైటిస్ ఇష్యూ ఉంటుందో వాళ్ళు ఇది సాస్ యూస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు యూస్ చేయకపోవడం బెటర్. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మనం దోశ వేసేసుకుందాం. సో ఇది బటర్తో వేసుకుందాం. సో ఈ నూడిల్స్ ఇప్పుడు అందులో వేసేసేయాలి. యా, ఫస్ట్ షెజ్వాన్ సాస్ దాని మీద అప్లై చేసి మనం చేస్తాం.
సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అయితే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మీద లైక్ దోశ ఇడ్లీ వీటి మీద మార్నింగ్ టైం కార్బ్స్ ఎక్కువ తీసుకోవద్దు, సో కొంతమంది అయితే అసలు అవాయిడ్ చేయండి అంటారు. సో ఎంతవరకు కరెక్ట్? అంటే మనకు అలవాటు అయిపోయి ఉంటాయి కాబట్టి దోశ ఇడ్లీ. సో బట్ ఏంటి అంటే ఎవ్రీడే తీసుకుంటూ ఉంటారు దోశ ఇడ్లీ, బట్ ఎవ్రీడే మనం సింపుల్ కార్బ్స్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్లో యూస్ చేయొచ్చు. అంటే ఇడ్లీ పిండిలో రాగి పిండి మిక్స్ చేసి తీసుకోవడం కానీ, లేదంటే దోశ పిండిలో ఏదైనా మిల్లెట్స్తో చేస్తున్న పిండి యాడ్ చేసి తీసుకోవడం కానీ. సో అది వచ్చేసి మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మనం తీసుకోవచ్చు కాబట్టి కొంచెం కాంబినేషన్లో యూస్ చేస్తూ ఉండాలి. సేమ్ ఓన్లీ ఇడ్లీ పిండితో కానీ ఓన్లీ దోశ పిండితో కానీ చేస్తే అది కొంచెం నిజంగానే మంచిది కాదు. ఓకే, పర్ఫెక్ట్. సో దీని మీద ఇప్పుడు ఇంకొంచెం సాస్ కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు నూడిల్స్ కొన్ని వేయచ్చు అన్నమాట. ఓకే, సో చాలా యమ్మీగా ఉంది. అంటే కొంచెం పిజ్జా దోశ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనిపిస్తుంది. ఒకవేళ సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇంకా సర్వ్ చేసుకున్నాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే లాస్య, దోశ రెడీ అయిపోయింది. టేస్టీ షెజ్వాన్ దోశ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. షెజ్వాన్ దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజీ 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లికాడలు కొద్దిగా, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, షెజ్వాన్ సాస్ 1/2 కప్పు, సజ్జా నూడిల్స్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. షెజ్వాన్ దోశ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో వెనిగర్, సోయా సాస్, షెజ్వాన్ సాస్, ఉడికించిన సజ్జ నూడిల్స్ వేసి వేగనివ్వాలి. పెనంపై వెన్న రాసి దోశ పిండిని సమంగా పరిచి షెజ్వాన్ సాస్ రాసి నూడిల్స్ మిశ్రమం ఉంచి కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ షెజ్వాన్ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దాము. ఓకే, చక్కగా అంటే ఎప్పుడు దోశ అంటే మనం రెగ్యులర్గా ఓన్లీ దోశనే చేసుకుంటాం, లేకపోతే ఊతప్ప. ఇది కొంచెం డిఫరెంట్గా అటు నార్త్ ఇండియన్ స్టైల్ లేకపోతే చైనీస్ స్టైల్ అండ్ మన సౌత్ ఇండియన్ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ షెజ్వాన్ సాస్ అయితే పర్ఫెక్ట్గా జెల్ అయిపోయింది దోశలోకి. సో పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ఆ సాస్ అనేది టేస్ట్ కొంచెం ఇంకెక్కువ ఎన్హాన్స్ చేసింది. ఓకే, సూపర్గా ఉంది దోశ. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ జొన్న మురుకులు. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా, పాలక్ జొన్న అండ్ మురుకులు. బట్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తావో ఏంటో అనేది కొంచెం టెన్షన్గా ఉంది మురుకులు అనగానే. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, కొంచెం డిఫరెంట్ రెసిపీ అండ్ వెరీ హెల్దీ రెసిపీ అనమాట. పాలక్ అండ్ జొన్న పిండి అంటే ఆ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా సూపర్, అంటే ఎక్కువగా ఏం హడావిడి లేదు, బట్ ప్రిపరేషన్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మురుకులు కాబట్టి. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, సో మనం జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం వామ్ వాటర్తో చేయాలి. వాటర్ బాయిల్ చేద్దాం. ఓకే, సో వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం పాలకూర ఇంకా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుందాం. పాలకూర అలాగే పచ్చిమిర్చి కూడా
వామ్ వాటర్ సరిపోతాయి కదా? యా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, ఒక స్పూన్, కొంచెం ఇంగువ, జీలకర్ర కొంచెం, అలాగే కొంచెం ఉప్పు కూడా. ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా వేసేద్దాం. ఇందులోనే వాటర్ కూడా వేసేసుకుందాం, వామ్ వాటర్. సో కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిన్గానే ఉండాలి కదా, జారుడు లాగా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం బటర్తో దాన్ని గ్రీస్ చేసేద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు ఇంకా మనం దాన్ని బేక్ చేసేద్దాం. ఓకే ఓకే సార్, ఒక పెద్ద మురుకు వేసేసాం అనమాట. సో పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? బేకింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో స్నాక్స్ ఇలా మురుకులు ఇలా అనగానే మనం ఆయిల్లోనే డీప్గా ఫ్రై చేస్తాము అనుకుంటారు అందరూ, బట్ ఇలా బేక్ కూడా హెల్దీగా చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే పల్లవి, సో బేక్ అయిందో లేదో చూసేద్దాము మరి. చూసేద్దాం. ఓకే లస్య, పాలక్ జొన్న మురుకు రెడీ అయిపోయింది. పాలక్ జొన్న మురుకులు రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ జొన్న మురుకులకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పాలక్ జొన్న మురుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా పాలకూర, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో జొన్న పిండి, ఇంగువ, జీలకర్ర, ఉప్పు, పాలకూర పేస్ట్ వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మురుకుల గొట్టంలోకి తీసుకొని వెన్న రాసిన బేకింగ్ ప్లేట్ లోకి మురుకుల్లా ఒత్తుకున్న తర్వాత ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ జొన్న మురుకులు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే.
సో యాక్చువల్గా బేకింగ్ చేస్తే ఆ క్రంచీనెస్ వస్తుందో లేదో అనుకున్నాం, బట్ యూ కెన్ సౌండ్ ఇట్ అనమాట. చాలా క్రంచీగా వచ్చింది. టేస్ట్ వైజ్ కూడా ఎగ్జాక్ట్గా అంటే మనకు ఎలా అయితే మనము నూనెలో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తామో పర్ఫెక్ట్గా ఆ టేస్ట్ ఉంది. ఎందుకంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉందన్నమాట. సూపర్. సో ఆ పాలక్ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అండ్ ఆ జొన్న పిండి, సో ఇవన్నీ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సెజ్వాన్ సాస్తో చేసిన దోశ అండ్ ఇది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సెజ్వాన్ దోశ. సో దోశలో మనకు ఎక్కువగా వైటమిన్ బి అండ్ అలాగే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మార్నింగ్ ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అంటే మనకు కార్బోహైడ్రేట్స్ వచ్చేసి బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది అండ్ అలాగే ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. దాంతోపాటు బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో దోశ పిండి కావాలంటే మనం ఇంకేదైనా మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం ఆల్రెడీ మిల్లెట్స్ ఉన్న నూడిల్స్నే ప్రిఫర్ చేసాం కాబట్టి మనం నార్మల్ దోశ పిండి యూజ్ చేసాం. అండ్ నూడిల్స్లో కూడా మనకు సజ్జ పిండి ఏదైతే యూజ్ చేసామో అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ షుగర్ అండ్ బీపీని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో మనకు క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో అది కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ నూడిల్స్లో మనం వెజీస్ అయితే తయారు చేసామో బెల్ పెప్పర్స్లో ముందుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. క్యారెట్లో వైటమిన్ ఏ అండ్ అలాగే బాడీని డీటాక్స్ చేస్తుంది. ఆనియన్ స్టాక్స్ అంటే ఉల్లికాడల్లో కూడా మనకు యాంటీ యాసిడిటీ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ జొన్న మురుకులు. పాలక్లో ఫోలేట్, వైటమిన్ ఏ, సి అండ్ కే ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఐరన్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో పాలక్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ అలాగే ఇందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది. జొన్న పిండిలో కూడా ఫైబర్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఎవరైతే ఉంటారో తిన్న తర్వాత షుగర్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు జొన్నలు ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో యూస్ చేయడం చాలా మంచిది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదేంటి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.